అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం. మీ అక్క గురించి ఆల్రెడీ తెలిసినప్పుడు నాకు చెప్పాల్సింది కదా, చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అంటూ అరిచాడు ఆరవ్. అది బావా, మా అక్క గురించి నాకు మొన్నే తెలిసింది. మీ దగ్గర ఉన్నప్పుడు తను నాతో మాట్లాడేది, మీ గురించి చెప్పేది. మీరు చాలా బాగా చూసుకుంటున్నారు. ఫోన్ చేసినప్పుడల్లా మీ గురించే చెప్పేది. అలా కొన్ని రోజులకి అక్క నుండి కాల్ రావడం ఆగిపోయింది. నేను చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. చాలా ట్రై చేశాను అక్కతో మాట్లాడాలని, కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక ధైర్యం చేసి మీ ఇంటికి రావాలనుకున్నాను. అలా అక్క కోసం మీ ఇంటికి వస్తుండగా నా మొబైల్ రింగ్ అయింది. ఎవరా అని లిఫ్ట్ చేశాను. హహహహ అంటూ రాక్షసంగా నవ్వుతూ, ఏరా బామ్మర్ది, మీ అక్క కోసం కుక్కలా తిరుగుతున్నావా? అది నా దగ్గర ఉంటే నువ్వెక్కడికి వెళ్తున్నావురా? నీ బావ కాని బావ ఆరవ్ గాడి దగ్గరికి వెళ్తున్నావా అనగానే, ఏంటి, మా అక్క నీ దగ్గరుందా? ఎవడ్రా నువ్వు? మా అక్క నీ దగ్గర ఉండడం ఏంటి? ఎవరు నువ్వు అంటూ కంగారుగా అడుగుతుంటే, నన్ను గుర్తుపట్టలేదా బామ్మర్ది? నేను మీ అక్క క్లాస్మేట్ థామస్. ఎన్నేళ్లుగానో తనని ప్రేమిస్తున్నాను, కానీ అది నన్ను పట్టించుకోకుండా మరో పెళ్లి చేసుకుని చెక్కేసింది. ఎలా ఊరుకుంటాననుకున్నావు? అందుకే దాన్ని కిడ్నాప్ చేసి నా సామ్రాజ్యానికి ఎత్తుకెచ్చేశాను అంటున్న వాడి మాటలకి షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. ఏంట్రా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా మారిపోయావేంటి? రేయ్, మా అక్కని మర్యాదగా వదిలిపెట్టు, లేకపోతే నిన్ను నిలువునా చీరేస్తా. అచ్చా, అంత మొనగాడివా? ఎంత మొనగాడినో చూపిస్తా. ఇప్పుడే ఈ క్షణమే ఈ విషయాన్ని మా బావకి చెప్పి నీ అంతు చూస్తాను. అవునా, ఎలా చూస్తావో నేను చూస్తానుగా అని ఈవిల్ స్మైల్ ఇస్తూ కాల్ కట్ చేశాడు థామస్. ఒక్కసారిగా ఏం విన్నాడో అర్థం కాని ఆదిత్య వెంటనే ఈ విషయాన్ని ఆరవ్కి చెప్పాలని బయలుదేరాడు. అలా వెళ్తుండగా ఆదిత్య కార్ని చుట్టుముట్టారు రౌడీలు. వాళ్ళని చూసి కిందకి దిగి, ఎవర్రా మీరు? మేము ఎవరో తర్వాత చెబుతాం, కానీ ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? ఏంట్రా, నాటకాలు ఆడుతున్నావా? నువ్వు ఆ ఆరవ్ గాడి దగ్గరికి వెళ్తున్నావు కదా అంటూ ఆదిత్య మీదకి దూసుకొచ్చారు. ఆదిత్య వాళ్ళ మీదకి కొట్టడానికి చెయ్యెత్తాడు. ఆ చేతిని వెనక్కి మడిచి ఆదిత్య వీపులో పంచులిస్తుంటే అతని బలాన్నంతా ఉపయోగించి వాళ్ళ చెయ్యి గట్టిగా పట్టి కడుపులో పంచులిచ్చాడు ఆదిత్య. కానీ వాళ్ళు ఆదిత్య కంటే బలంగా ఉండడంతో ఆదిత్య వాళ్ళ బలానికి బలయ్యాడు. ఇక ఎలాగోలా వాళ్ళ బారి నుండి తప్పించుకుంటుండగా ఆరవ్ కార్కి గుద్ది కింద పడిపోయాడు ఆదిత్య. అది జరిగింది బావా అని చెప్పాడు ఆదిత్య. వింటున్న ఆరవ్ దవడ కండరాలు బిగిశాయి. అతడి కళ్ళు రక్తవర్ణం దాల్చాయి. టెన్షన్ పడకు బామ్మర్ది, వాడి సంగతి నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్పి పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈవినింగ్ కల్లా మెక్సికో ఫ్లైట్ టికెట్స్ నా చేతిలో ఉండాలి అని బేస్ వాయిస్లో చెప్పి కాల్ కట్ చేశాడు. ఆరవ్ మాటలకి ఆదిత్య తెగ సంబరపడిపోయాడు. అక్క సేఫ్గానే ఇండియాకి తిరిగొస్తుందని. నిన్ను ఈరోజు ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ కిల్లింగ్ స్మైల్ ఇస్తుంటే, ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయ్ అని వేడుకుంటున్న ఆమె మాటలు పట్టనట్లే ఆమె రెక్కపట్టి బరబరా లాక్కెళ్ళి రూమ్లో పడేశాడు థామస్. ఇక అంతలో డోర్ శబ్దమవుతుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న మేడ్ చేతిలో డిన్నర్ ప్లేట్ తీసుకొని కన్నింగ్ స్మైల్ ఇస్తూ డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చాడు. ఇక కింద పడుకున్న సమీరాని బెడ్ మీద కూర్చోబెట్టి, ఈరోజు నా చేతులతో నేనే తినిపిస్తాను బేబీ. వద్దు, నాకేం వద్దు, నన్ను వదిలేసేయ్, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటూ వేడుకుంటూ ఉంది సమీర. నువ్వు నేను ప్రేమించిన నా ప్రేమికురాలివి, నిన్ను జీవితాంతం నా దగ్గరే ఉంచుకుంటాను అని అంత రిస్క్ చేసి తీసుకొస్తే అంత ఈజీగా అలా ఇలా వదిలిపెడతాననుకుంటున్నావు? నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా నీ జీవితం నా కాళ్ళ దగ్గరే. గుర్తుపెట్టుకో సమీ, ఎక్కువ గొడవ చేయకుండా ఈ డిన్నర్ చేసి తర్వాత మన కార్యక్రమం మొదలు పెడదాం. ఏమంటావ్? తినకుండా చేస్తే అలసిపోయి నీరసించిపోతావు సమీ. అసలే బక్క ప్రాణం. నా దెబ్బకి నీ ప్రాణాలకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఆమె నోట్లో పెడుతుంటే వద్దు అని అతని చేతిని విసిరికొట్టింది. ఒక్కసారిగా కోపం పీక్స్కు చేరి ఆమె జుట్టు పట్టి ముందుకు తెచ్చుకొని,
ఏంటి బలుపు చూపిస్తున్నావు? నేను పెడుతున్న ఫుడ్ని విసిరు కొడతావా? ఎలా తినవో నేను చూస్తాను అంటూ నోట్లో కుక్కుతూ ఆమె గొంతుకి అడ్డం పడ్డా కూడా ఏం పట్టించుకోకుండా అలాగే తినిపిస్తున్నాడు. అతను అలా తినిపిస్తుంటే ప్రాణం పోతుందేమో అన్నట్లు అనిపిస్తోంది. ముక్కులో నుండి కళ్ళల్లో నుండి వాటర్ కారుతూ ఉన్నాయి. దగ్గుతూ ఉంది సమీర. బలవంతంగా ప్లేట్ మొత్తం తినిపించి ఆమెను లాక్కొచ్చి బెడ్ మీద పడేశాడు. వద్దు, నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతాను అంటూనే కళ్ళు మూతలు పడుతూ ఆమె పెదవులపై నవ్వు విరుస్తోంది. అతని ప్లాన్ సక్సెస్ అయినట్లు అతడి పెదవులపై సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. సమీర మత్తుగా చూస్తూ అతని కాలర్ పట్టి దగ్గరికి లాక్కుంది. నువ్వు ఇంత దూరంగా ఉంటే ఎలా? నన్ను నీ దాన్ని చేసుకో, ఇంకా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకు అంటూ అతన్ని మరింత దగ్గరగా అదుముకుంది సమీర. ఆమె తినే ఫుడ్లో డ్రగ్ కలిపాడు థామస్. ఆమె బాడీ మొత్తం మెల్లగా స్ప్రెడ్ అవుతోంది. డ్రగ్ ఫీలింగ్స్ పీక్స్లోకి వెళ్తున్నాయి. ఆమెకి ఇంకొక క్షణం వాడికి దూరం ఉంటే చచ్చిపోతానేమో అనిపించేంత. అంటే అది ఆఫ్రోడియాసిక్ అనే డ్రగ్. దాన్ని తీసుకుంటే సెక్సువల్ ఫీలింగ్స్ హైలోకి మారుతాయి. ఇక ఈ క్షణం కోసమే వెయిట్ చేస్తున్న థామస్ లేట్ చేస్తాడా? ఆమెను ఎప్పుడెప్పుడు వాడి వశం చేసుకుందామా అని వాడి బట్టలు విప్పి పక్కన పడేసి ఆమె మీద ఉన్న చీర లాగి పడేశాడు. నవ్వుతోంది సమీ. అతని గుండెల మీద చేయి పెట్టి తడుముతోంది. ఇక ఆమె బాడీ మీద ఇన్నర్స్ మాత్రమే ఉండడంతో ఆమె శరీరాన్ని కామంతో చూస్తూ, ఈ మున్నావే, ఇంత కసిగా ఉంటే ఏ మగాడు ఆగుతాడు అనుకుంటూ ఆమె మీద ఉన్న ఇన్నర్స్ తీయడానికి ఆమె మీద చెయ్యి వేయబోతుంటే సడన్గా దూసుకొచ్చింది బుల్లెట్. వాడి చేతిని చీల్చుకుంటూ గోడ లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అదిరిపడ్డాడు థామస్. అసలు సడన్గా ఏం జరిగిందో అర్థం కాక చేయి నుండి రక్తం బొటబొట కారుతున్నా దాన్ని లెక్క చేయకుండా టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి చుట్టూ ఎక్కుపెడుతుంటే ఎవరూ కనిపించలేదు. వెంటనే సమీరాని తీసుకొని వెళ్తుండగా అతడు ముందున్నాడు. 6 అడుగుల పర్సనాలిటీ. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి కళ్ళు పెద్దవయ్యాయి థామస్కి. జూలు విదిల్చిన సింహం ఎలా ఉంటుందో అలా ఉన్న ఆరవ్ని చూస్తుంటే ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి. వాడి చేతిలో ఉన్న సమీరాని చూస్తుంటే ఆరవ్ కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. ఆమెను ఆ అవతారంలో చూశాక సమీర ఏడుస్తుందనుకుంటే మత్తుగా ఏదేదో అంటోంది. అతనికి అర్థమైంది వాడు ఏదో డ్రగ్ ఇచ్చాడు అని. ఆమెను వాడి నుండి తన దగ్గరికి చేర్చుకోవడానికి ఆమెను చేరుతుండగా వాడి చేతిలో ఉన్న గన్ తీసి సమీరాకి గురిపెట్టాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాడు ఆరవ్. ఏంట్రా, నీ పెళ్ళాన్ని అంత ఈజీగా వదిలిపెడతాననుకున్నావా? ఇది నేను ప్రేమించిన నా ప్రేయసిరా. అస్సలు వదలను. దక్కితే నాకు దక్కాలి, లేకపోతే ఎవరికీ దక్కడానికి వీల్లేదు. దీన్ని చంపడానికైనా వెనకాడను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటున్న వాడి మాటలకి అసహనంగా అనిపిస్తుంటే వాడి చేతిపై గట్టిగా ఒక పంచ్ ఇచ్చి క్షణంలో ఆమెను అతని బాహువుల్లోకి చేర్చుకొని ఆరవ్ వేసుకున్న కోట్ తీసి సమీరాకి తొడిగి బెడ్ మీద పడుకోబెట్టి తల తిప్పి థామస్ని కిల్లింగ్ లుక్స్తో చూస్తూ, రేయ్, ఎంత ధైర్యంరా నీకు? నా పెళ్ళానికే గన్ గురి పెడతావా? దాన్ని చంపి నువ్వు బ్రతుకుతానని అనుకుంటున్నావా? దాన్ని టచ్ చేసి చూడు. అయినా నా పెళ్ళాన్ని ఎత్తుకురావడానికి ఎంత ధైర్యంరా నీకు అంటూ పిడికిలి బిగించి వాడి కడుపులో గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. నా పెళ్ళాన్ని ముట్టుకుంటావా యూ బ్లడీ రాస్కెల్ అంటూ మరో పంచ్ ఇచ్చాడు. అతడు కొట్టిన ఫోర్స్కి వెళ్ళి గోడకు పడ్డాడు థామస్. రేయ్ అంటూ అరుస్తున్నాడు థామస్. ఏంట్రా, నా గురించి తక్కువ అంచనా వేశావురా? నా పెళ్ళాన్ని ఎత్తుకొస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నా పెళ్ళాన్ని పాతాళంలో దాచిపెట్టినా నేను వెతుక్కుంటూ వచ్చి చీల్చి చెండాడుతాను అంటూ వాడిని కొట్టబోతుంటే కొట్టకుండా గట్టిగా పట్టుకున్నాడు థామస్. ఆరవ్ కోపంగా అతడి బలాన్నంతా ఉపయోగించి వాడి సెంటర్లో వాడి బాక్స్ బద్దలు కొట్టాడు. ఒక్కసారిగా అక్కడే ఫ్లోర్ మీద కూలబడిపోయాడు. వాడిని కొట్టిన చోట కొట్టకుండా రక్తమోడుతున్న వాడి శరీరాన్ని కాలితో పక్కకు నెట్టి సమీరాని తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. ఆరవ్ ముందుగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకున్నాడు ఆమె ఒంట్లో ఉన్న డ్రగ్కి విరుగుడుగా ట్రీట్మెంట్ చేయించడానికి. కానీ సమీర ఆమె ఒంటి మీద ఉన్న కోట్ని విప్పి ఆరవ్ ఒడిలోకి చేరింది. ఆమె చేస్తున్న పనులకి అతను తల
తలదిప్పి సమీరాని చూశాడు. ఆమె తన ఫస్ట్ నైట్ రోజు కూడా అంత మత్తుగా లేదు. వాడిచ్చిన డ్రగ్ ఆమె నిలువెల్లా నిండిపోయి అతని బాడీ తడుముతూ ఆరో ఒంట్లో కోరికలని రేపుతుంటే గట్టిగా తల విదిల్చుకొని ఆమెను గుండెలకి హత్తుకొని, ఇన్నాళ్ళుగా నన్ను వదిలి ఎలా ఉన్నావు సమీ అని అడుగుతుంటే అంత మత్తులో కూడా ఏవండి అన్నది ప్రేమగా. ఒక్కసారిగా ఉలిక్కిపడి సమీరాని చూశాడు. ఆమె కళ్ళల్లో అతని మీద ప్రేమ కనిపిస్తోంది. మత్తుగా ప్రేమగా రెండు కలిపి నా దగ్గరికి వచ్చేసారా అనింది. కానీ ఆ మాటల్లో ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది అతనికి. వచ్చేసాను సమీ, ఇక నన్ను ఎవరు విడదీయలేరు. నన్ను వదిలి వెళ్ళకండి. నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను. మీరు లేకుండా నేను చచ్చిపోతాను అంటూ చిన్నపిల్లలా ఏడుస్తూ అతని గుండెల్లో తల పెట్టుకొని గుక్కపట్టి ఏడ్చింది సమీర. వాడు కొట్టిన దెబ్బలు, చేతులపైన చెంపల మీద కొరికిన ఆనవాళ్ళు మెడ మీద కనిపిస్తుంటే రక్తం ఉడికిపోతోంది అతనికి. ఆమె తల నిమురుతూ, నేను వదిలిపెట్టను సమీ. నువ్వు నా ప్రాణం నాతోనే పోవాలి, కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. నీకు నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నాను. అందుకే నిన్ను చేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇక నిన్ను వదిలి క్షణం కూడా నేనుండలేను. నా నుండి నిన్ను ఎవరు దూరం చేయలేరు. నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను నమ్ము అంటూ ఆమెకు భరోసా ఇచ్చాడు. ఇక అప్పటికే ఆమె బ్రెయిన్, ఆమె శరీరం ఆమె ఆధీనంలో లేకపోవడంతో అతడి పెదాలని గాఢంగా ముడివేసింది. చాలా రోజుల ముద్దుకి ఆరవ్ పెదవుల్లో స్మైల్ వచ్చి చేరగా ఆమెను మరింత పొదువుకుంటూ ముద్దుని డీప్గా మార్చేశాడు. ఆమె పెదవుల మకరందాన్ని జురుకుంటూ ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటుకి వడ్డీతో సహా ముద్దుని గాఢంగా మార్చి 20 నిమిషాలకు పైగా ఆమె లేని ఇన్ని రోజుల ప్రేమ మొత్తం ఆ ముద్దులో తెలియజేస్తూ అతడి ఊపిరిని ఆమెకిస్తూ ఆమె ఫీలింగ్స్ని ముద్దుతోనే కంట్రోల్ చేశాడు. ఇక డ్రగ్ వల్ల కళ్ళు మూతలు పడుతుంటే అతని గుండెల మీద వాలిపోయింది సమీర. కార్లోనే ఆమె ప్రజెన్స్ని ఫీల్ అవుతూ వదిలితే ఎక్కడ మిస్ అవుతుందోనని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు ఆరవ్. అతని ప్రేమలో నిజాయితీ ఉంది. అతని ప్రేమ స్వచ్ఛమైనది. అందుకే రెండు హృదయాలు ఎప్పటికీ విడదీయలేనంత దగ్గరయ్యాయి. వాళ్ళ ప్రేమ ఇంకా కావాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.